ఒక చిన్న కవిత చూడండి, ఎంత సింపుల్గా ఉంటుందో చెప్పాను కదా. అంత తాత్వికంగా, అంత మార్మికంగా, కాస్త లోపలికి వెళ్ళి తీరుబడిగా ఆలోచించి దాని సారాన్ని గ్రహిస్తేనే తప్ప ఆ కవిత్వాన్ని మనం పట్టుకోలేం. హతాశుడైన ఒక వ్యక్తి, ఇంకో కవిత, చిన్న కవిత, చాలా చిన్నది చూడండి. ఆశలు భగ్నమైన ఒక వ్యక్తి కింద కూలబడ్డాడు. ఆ మనిషి నాకు తెలియదు, ఆశాభంగం తెలుసు. అందుకే అతని వద్దకు వెళ్ళాను, నా చెయ్యి అందించాను. నా చెయ్యి అందుకొని అతను పైకి లేచాడు. నేనెవరో అతనికి తెలియదు, నేను చేయి అందించడం తెలుసు. ఇద్దరం కలిసి నడిచాం, ఒకరి గురించి ఒకరికి తెలియదు, కలిసి నడవడం తెలుసు. చూసారా, ఒకరి కోసం ఒకరు నిలబడాలిరా బాబు అని చెప్పేసి వందల వేల పేజీల పుస్తకాలు రాయడం కంటే ఒక చిన్న 5-6 మాటల కవితలో ఎంత గొప్పగా చెప్పాడు.